వాళ్ళకి ఇస్తారా స్కూటీలు ఇవ్వలేదు, వాళ్ళకి ఇస్తామన్న స్కూటీలు ఇవ్వలేదు, వాళ్ళకి ఇస్తామన్న ల్యాప్టాప్లు ఇవ్వలేదు, నిరుద్యోగులకు ఇస్తామన్న పథకాలు ఏమి ఇవ్వలేదు. అన్ని అబద్ధాలు చెప్పి మభ్యపెట్టి సిగ్గు లేకుండా అసెంబ్లీలో ఎట్లా కూర్చుంటాడు ముఖ్యమంత్రి? అసలు ముఖ్యమంత్రికి ఏం రైట్ ఉంది? అసలు ఏం ప్రజాపాలన? ఎక్కడుంది ప్రజాపాలన? జిహెచ్ఎంసీలో కలిపిండు, కనీసం మున్సిపాలిటీలో రూరల్ ఏరియాలో చిన్న చిన్న గ్రామాలను తీసుకొచ్చి జిహెచ్ఎంసీలో కలిపిండు. ఆ కనీస వసతులు లేవు అక్కడ. గ్రామ పంచాయతీ బిల్డింగ్ కూడా పెద్దగా లేని గ్రామాలను తీసుకొచ్చి జిహెచ్ఎంసీలో కలిపిండు. వీళ్ళు జూబ్లీ హిల్స్ ని ఆ గ్రామాలను ఈక్వల్ చేసి ఎట్లా డెవలప్మెంట్ చేస్తారు? అనైతికంగా, అసలు అసంబద్ధంగా, అన్సైంటిఫిక్ గా చేసిన చర్య ఇది. ఇది ఏం పాలన చేస్తున్నారు వీళ్ళు? అంటే రియల్ ఎస్టేట్ కోసం జిహెచ్ఎంసీ ఓఆర్ఆర్ సర్కిల్ లో ఉన్న రెవెన్యూ అంటే వాళ్ళ చేతిలోకి రావడానికి వాళ్ళు ఈ పథకం వేసారు తప్ప అభివృద్ధి చేసే నెపమే లేదు. అసలు ఎక్కడ వాళ్ళు అభివృద్ధి చేసే పనులు చేయట్లేదు. అభివృద్ధి చేసే ఇప్పుడు జిహెచ్ఎంసీలకు మార్చి 2 నెలలు అయింది అనౌన్స్ చేసి ఒక్క పని జరగట్లేదు. గ్రౌండ్ లెవెల్ లో ఉన్న మున్సిపాలిటీలో చిన్న చిన్న పనులు జరిగాయి. స్పెషల్ ఆఫీసర్ పాలనలో నడుస్తుంది కదా, మేము లోకల్ మున్సిపాలిటీలకు పోతే ఒక చిన్న పని చేయట్లేదు. జిహెచ్ఎంసీలకు వెళ్ళిపోయింది, మా చేతిలో ఏం లేదని చెప్తున్నారు. అధికారులు చేతులు జరుపుకుంటున్నారు. కింద అట్టడుగు వర్గాల ప్రజలు లోకల్ లెవెల్లో చాలా ఇబ్బందులు పడుతున్నారు. స్వీపింగ్ లేదు, మినిమం పనులు లేవు, మాకు సిబ్బంది లేవంటూ